హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నెంబర్ కోడింగ్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నెంబర్ కోడింగ్ మీద 6 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ కప్ ఈక్వల్ టు 40 దెన్ కైట్ ఈక్వల్ టు హౌ మచ్? సో కప్ నెంబర్ వచ్చేసి 40 ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకుని కైట్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కప్కి 40 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. సియుపి కప్. సో కప్కి నెంబర్స్ కనుక మనం చెక్ చేస్తే ఫార్వర్డ్ ఆర్డర్ సీక్వెన్స్లో 3, 21, P16. సో ఇప్పుడు ఏం చేస్తే వీటిని 40 వస్తుందో చెక్ చేద్దాం. సపోజ్ ప్లస్ చేసి చూస్తున్నాం. 3 + 21 + 16. సో 3 + 21 24, 24 + 16 40. సో ఫార్వర్డ్ ఆర్డర్ సీక్వెన్స్ నెంబర్స్ తీసుకుని ప్లస్ చేస్తే మనకి 40 వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని కైట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు కదండి. సో కే నెంబర్ అంతా 11 ప్లస్ ఐ అంటే 9, టీ అంటే 20, ఈ వచ్చేసి 5. వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 20, 40 + 5. సో 45. కైట్ ఎంత? 45. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ బ్యాగ్ ఈక్వల్ టు 71 దెన్ వైస్ ఈక్వల్ టు హౌ మచ్? సో బ్యాగ్ క్యాలిక్యులేషన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ BAG బ్యాగ్. దీనికి ఫార్వర్డ్ ఆర్డర్ సీక్వెన్స్ తీసుకుంటే బ్యాగ్కి 2, 1 అలాగే G అంటే 7. వీటిని ప్లస్ చేస్తే మనకు వచ్చేది ఎంత? 10 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది 71. సో ఫార్వర్డ్ ఆర్డర్ సీక్వెన్స్ ఫాలో అవ్వట్లా. నెక్స్ట్ రివర్స్ ఆర్డర్ చెక్ చేద్దాం. సో B అంటే 25, నెక్స్ట్ A 26, G అంటే 20. వీటిని ప్లస్ చేసి చెక్ చేద్దాం. సో 25, 26, 20 టోటల్ ఎంత అవుతుంది? మనకి 71 అవుతుంది. సో 71 వచ్చింది. అంటే ఇది రివర్స్ ఆర్డర్ సీక్వెన్స్ ఫాలో అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని వైస్ని క్యాలిక్యులేట్ చేస్తే సో వి అంటే మనకి రివర్స్ ఆర్డర్లో 5, నెక్స్ట్ ఐ వచ్చేసి 18, సి అంటే 24, ఈ అంటే 22. సో వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకు వచ్చేది 69. ఆన్సర్ 69. నెక్స్ట్ 16, 5, 1, 3, 5 ఈజ్ టు పీస్ యాజ్ 12, 15, 22, 5 ఈజ్ టు. సో ఈ కోడ్ వచ్చేసి పీస్ కొరకు, అలాగే ఈ కోడ్ వచ్చేసి దేనికి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెక్ చేద్దాం. 16, 5, 1, 3, 5 ఇది పీస్ ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. 16 అంటే మనకి కోడ్ పి, ఈ 5 అంటే ఈ, 1 అంటే ఏ, 3 సి, ఈ 5 అంటే ఈ. సో ఇచ్చిన కోడ్ ఏంటంటే ఫార్వర్డ్ ఆర్డర్ సీక్వెన్స్లో ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకుని మనం 12, 15, 22 అలాగే 5 దీనికి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే లెటర్స్ ఏంటి? 12 అంటే ఎల్, 15కి ఓ, 22 వి, ఈ. సో 12, 15, 22, 5 వచ్చేసి లవ్ యొక్క కోడ్. నెక్స్ట్, ఇఫ్ ఆశా ఈక్వల్ టు 79 దెన్ వినయ్ భూషణ్ ఈక్వల్ టు హౌ మచ్? సో ఆశా కోడ్ వచ్చేసి 29. దీన్ని బేస్ చేసుకుని దేనికి రాయమంటున్నారు? వినయ్ భూషణ్. వినయ్ భూషణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఆశాకి 79 ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి. సపోజ్ నేను నెంబర్స్ తీసుకున్నా 1, 19, 8, 1. వీటిని ప్లస్ చేస్తే 20, 28, 29. కానీ 79 రావట్లా, 29 వస్తుంది. అంటే ఫార్వర్డ్ ఆర్డర్ ఫాలో అవ్వట్లా. నెక్స్ట్ రివర్స్ ఆర్డర్ చెక్ చేస్తున్నా. ఏ అంటే 26, ఎస్ అంటే 8, హెచ్ 19, ఏ అంటే 26. వీటిని ప్లస్ చేసి చూస్తే మనకి ఎంత వస్తుంది? కోడ్ 79 వస్తుంది టోటల్. సో అంటే రివర్స్ ఆర్డర్లో మనకి కోడ్ అనేది ఫాలో అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని వినయ్ భూషణ్కి చెక్ చేయమంటున్నారు. సో రివర్స్ ఆర్డర్లో వి అంటే 5, ఐ వచ్చేసి 18, ఎన్ అంటే 13, ఏ అంటే 26, వై అంటే 2, బి అంటే 25, హెచ్ 19, యు 6, ఎస్ 8, హెచ్ 19, ఏ అంటే 26, ఎన్ వచ్చేసి 13. సో వీటన్నిటిని ప్లస్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎంత వస్తుందండి? సో వీటన్నిటిని టోటల్ చేస్తే మనకు వచ్చేది 180. సో వినయ్ భూషణ్ యొక్క కోడ్ వచ్చేసి 180. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1, ఏస్ ఈక్వల్ టు 9 దెన్ ఆర్ట్ ఈక్వల్ టు హౌ మచ్? ఏ అంటే 1, అంటే ఏ యొక్క ఫార్వర్డ్ ఆర్డర్ నెంబర్ ఇచ్చారు. అలాగే దాన్ని బేస్ చేసుకుని ఏస్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఏస్లో ఏమేమి లెటర్స్ ఉన్నాయి? ఏసీఈ. ఏ అంటే ఆల్రెడీ 1 అని ఇచ్చారు. దెన్ సి ఎంత అవుతుంది?
3 అవుతుంది. ఈ అంటే 5. ఈ మూడింటిని ప్లస్ చేస్తే మనకు వచ్చేదంతా 9. దీన్ని బేస్ చేసుకుని ఆర్ట్ని కాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఈ అంటే 1, నెక్స్ట్ ఆర్ వచ్చేసి 18, టీ అంటే 20. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత అవుతుందండి? 20, 18, 1, 39 అవుతుంది ఆన్సర్. ఆర్ట్ యొక్క ఆన్సర్ 39. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ల్యాంప్ ఈస్ కోడెడ్ యాజ్ 30, 52, 28, 22, దెన్ టాయ్ విల్ బి కోడెడ్ యాజ్. సో ల్యాంప్కి కోడ్ ఇచ్చారు. ఏది? LAMP. ల్యాంప్ ఎలా కోడ్ చేశారు దీన్ని? 30, 52, 28, 22. సో ఈ కోడ్ ఎలా వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం. L అంటే మనకి 12, A అంటే 1, M అంటే 13, P అంటే 16. సపోజ్ ఇక్కడ మనం నెంబర్స్ చెక్ చేస్తే వీటిని ప్లస్ చేసినా మైనస్ చేసినా ఇక్కడ ఇచ్చిన కోడ్ రాదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారు? 4, మళ్ళీ 4 నెంబర్స్ ఇచ్చారు. అవి కూడా దీనికన్నా హైయెస్ట్ నెంబర్ ఉంది. సపోజ్ దీన్ని డబల్ చేసి చూస్తే కనుక, ఈ కోడ్ని డబల్ చేస్తే 12, 24 అవుతుంది. 1, 2 అవుతుంది. అంటే ఇది ఫాలో అవ్వట్లా, ఫార్వర్డ్ ఆర్డర్ ఫాలో అవ్వట్లా. నెక్స్ట్ రివర్స్ ఆర్డర్ చెక్ చేస్తున్నా. 15, 26, M అంటే 14, P అంటే 11. సపోజ్ దీన్ని డబల్ చేస్తున్నా. డబల్ చేస్తే ఈ కోడ్ వస్తుందా లేదా చెక్ చేయండి. 15 డబల్ చేస్తే 30, 26 డబల్ చేస్తే 52, 14 డబల్ 28, 11 డబల్ 22. సో ఇదేమవుతుంది? టోటల్గా ఇచ్చిన రివర్స్ ఆర్డర్ డబల్ చేస్తే మనకి కోడ్ వస్తుంది. అలాగే దీన్ని బేస్ చేసుకుని టాయ్ కోడ్ చేయొచ్చు కదా. టాయ్ యొక్క నెంబర్స్ ఎంత? T అంటే 7, O అంటే 12, Y అంటే 2. సో ఈ టోటల్ని మనం డబల్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 7 అంటే 14, 12 అంటే 24, 2 అంటే 4. సో టాయ్ యొక్క కోడ్ వచ్చేసి 14, 24, 4. ఇలా కూడా చేయొచ్చండి. అంటే మనకి నెంబర్ కోడింగ్లో ఓన్లీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న మోడలే కాకుండా ఈ మోడల్లో కూడా ఉంటాయి. దీంతో పాటుగా మనకి ఏంటంటే ఇప్పుడు వరకు మనం ఏం చూసాం? ఫార్వర్డ్ ఆర్డర్లో చూసాం, రివర్స్ ఆర్డర్లో చూసాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? డబల్ చూసాం. అలాగే స్క్వేర్ మెథడ్ ఉంటుంది, క్యూబ్ మెథడ్ ఉంటుంది, నెక్స్ట్ ఓవెల్స్ ఉంటాయి, కాన్సనేట్స్ ఉంటాయి. అలాగే ఇచ్చిన వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ కోడింగ్లో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ లవ్ ఈజ్ రిటర్న్ యాజ్ 27, దెన్ హౌ వుడ్ కమ్ బి రిటర్న్ ద సేమ్ కోడ్. సో లవ్ వచ్చేసి 27 కింద రాశారు. లవ్ ఈక్వల్ టు 27. దీన్ని బేస్ చేసుకుని కమ్ కోడ్ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్కి 27 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. సో దీని నెంబర్స్ చెక్ చేస్తే L అంటే 12, O అంటే 15, నెక్స్ట్ V వచ్చేసి 22, E అంటే 5. వీటన్నిటిని మనకి ప్లస్ చేస్తే వచ్చేదంతా 12 ప్లస్ 15 ప్లస్ 22 ప్లస్ 5. వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకు వచ్చేది 54. సో కానీ మనకి ఇచ్చిన నెంబర్ 27. ఓకే, సో 54ని ఏం చేస్తే 27 అవుతుంది? బై 2 చేస్తే 27 అవుతుంది కదా. సో 54/2 చేస్తే మనకు వచ్చేది 27. సో అలాగే దీన్ని బేస్ చేసుకుని కమ్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందో చెక్ చేద్దాం. C అంటే 3, O అంటే 15, M అంటే 13, E అంటే 5. వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకు వచ్చేదంతా 36. 36/2 చేస్తే ఆన్సర్ ఎంత అండి? 18. సో కమ్ యొక్క కోడ్ ఎంత? 18. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ రీజన్ ఈస్ కోడెడ్ యాజ్ 5, బిలీవ్డ్ యాజ్ 7, దెన్ వాట్ ఈస్ ద కోడ్ నెంబర్ ఫర్ గవర్నమెంట్? సో రీజన్కి కోడ్ ఎంత ఇచ్చారు? 5, REASON ఈక్వల్ టు 5. బిలీవ్డ్ BELIEVED 7. అలాగే గవర్నమెంట్ GOVERNMENT. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్కి 5 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. ఇన్ కేస్ దీనికి నెంబర్స్ వేస్తే R అంటే 18, E 5, A 1, నెక్స్ట్ S 19, O 15, N 14. వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకు వచ్చేది 72. సో 72 ఇక్కడ నెంబర్ ఎంత? 5 ఇచ్చారు. ఇన్ కేస్ రివర్స్ ఆర్డర్ తీసుకున్నా కూడా మనకి 5 రాదు. సపోజ్ దీన్నే మళ్ళీ 72ని 7 + 2 చేసినా కూడా మనకి 9 వస్తుంది కానీ 5 రావట్లా. సో ఇక్కడ ఏ మెథడ్ ఫాలో అయ్యారో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 6 నెంబర్స్ ఉన్నాయి, 6 లెటర్స్ ఉన్నాయి. 6 లెటర్స్ అంటే 6 - 1 చేస్తే మనకి 5 వస్తుంది. ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ బిలీవ్డ్ కూడా చెక్ చేద్దాం. సో బిలీవ్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 లెటర్స్ ఉన్నాయి. సో 8 - 1 చేస్తే మనకి 7 వస్తుంది, అంటే సేమ్ కోడ్.
సో అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇచ్చినవి ఎన్ని లెటర్స్ ఉన్నాయో దాన్ని -1 చేస్తే మనకి కోడ్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు గవర్నమెంట్లో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. టోటల్ గవర్నమెంట్లో 10 లెటర్స్ ఉన్నాయి. 10 - 1 చేస్తే మనకి ఎంత ఆన్సర్ 9. ఇది గవర్నమెంట్ యొక్క కోడ్. నెక్స్ట్, ఇఫ్ మూన్ ఈస్ కోడెడ్ యాజ్ 2, స్టార్ ఈస్ కోడెడ్ యాజ్ 3, దెన్ వాట్ వుడ్ ఎర్త్ బి కోడెడ్ యాజ్? ఇక్కడ మనకి మూన్ అనేది ఎలా కోడ్ చేశారు, 2తో కోడ్ చేశారు. నెక్స్ట్, స్టార్ని ఎలా కోడ్ చేశారు, 3తో కోడ్ చేశారు. ఎర్త్ యొక్క కోడ్ ఎంత? ఇక్కడ మనం కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ఇక్కడ మనం నెంబర్స్ తీసుకున్నా సరే మనకి 2 3 అనేది రాదు. కంటిన్యూగా మనకి మూన్కి 2 అన్నారు, స్టార్కి 3 అన్నారు, ఎర్త్కి కోడ్ ఎంత అన్నారు. ఏం చేయాలి అంటే ఈ 2 3 ఇలా కనబడ్డాయి అంటే సపోజ్ మనకి వోవెల్స్ ఆర్ కాన్సనెంట్స్ మెథడ్ కానీ, లేదా ఇచ్చిన వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని, లేదా ఇందాక 8th క్వశ్చన్లో చేసిన మెథడ్ కానీ, ఈ టైప్ ఆఫ్ ట్రిక్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ చెక్ చేస్తున్నాం. మనకి వోవెల్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయండి, ఏఈ ఐఓయు. ఇవి కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా కాన్సనెంట్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో 2 వోవెల్స్ ఉన్నాయి, 2 కాన్సనెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 2 ఇచ్చారు. సపోజ్ అక్కడ వోవెల్స్ తీసుకున్నాడో కాన్సనెంట్స్ తీసుకున్నాడో మనకి తెలియట్లా, ఎందుకంటే 2 ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ మెథడ్కి అంటే నెక్స్ట్ వర్డ్కి వెళ్తున్నా. స్టార్ ఉంది. స్టార్లో మనకి ఏ వచ్చేసి వోవెల్, రిమైనింగ్ అన్నీ కూడా కాన్సనెంట్స్. అంటే ఇక్కడ మనకి 3 కాన్సనెంట్స్ అనేసి వాడు తీసుకున్నాడు. ఎస్టిఆర్, ఇవి 3 కూడా కాన్సనెంట్స్ ఎక్సెప్ట్ ఏ. సో అంటే ఇక్కడ కూడా మనకి 2 కాన్సనెంట్స్ ఉన్నాయి, ఇవి 2 తీసుకున్నాడు అనుకుందాం. అలాగే స్టార్లో కూడా 3 కాన్సనెంట్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఎర్త్లో ఏమవుతుంది, ఎర్త్లో ఏఈ వచ్చేసి వోవెల్స్ అవుతాయి, రిమైనింగ్ అన్నీ కూడా కాన్సనెంట్స్ అవుతాయి. ఆర్టీహెచ్ టోటల్ ఎన్ని ఉన్నాయి, 3. సో ఎర్త్ యొక్క కోడ్ ఏమవుతుంది, 3 అవుతుంది. ఇలా ఇస్తారండి వోవెల్స్ కాన్సనెంట్స్ మెథడ్ వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 5, పెన్ ఈక్వల్ టు 35, దెన్ పేజ్ ఈక్వల్ టు హౌ మచ్? సో ఇందాక ఈ మోడల్ ఒకటి చూసాం కదా, ఈ అంటే 5. సో ఫార్వర్డ్ ఆర్డర్ మెథడ్ తీసుకుంటే మనకి ఈ యొక్క నెంబర్ వచ్చేసి 5 నార్మల్గానే ఇచ్చారు. సో ఇప్పుడు పెన్ యొక్క కోడ్ తీసుకుందాం, పిఈఎన్. పెన్ నెంబర్స్ చెక్ చేస్తే 16 5 14. వీటిని ప్లస్ చేస్తే మనకు వచ్చేదంతా 35. సో పేజ్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, సేమ్ మెథడ్ ఫాలో అయ్యి పి అంటే 16, A1, జీ అంటే 7, ఈ అంటే 5. సో 16 + 1 17 + 7 + 5 టోటల్ అంతా 29. సో పేజ్ యొక్క కోడ్ వచ్చేసి 29. సో ఇది వచ్చేసి టోటల్గా నెంబర్ కోడింగ్ అండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.